అంతేనండి, చికెన్ కర్రీ రెడీ. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి. వేడివేడిగా పుల్కా, చపాతీ, రోటీ, వేడివేడి రైసు, బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై కరుణ కిచెన్. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తానండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం, పసుపు. ముందైతే స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి. బాండి పెట్టుకుని ఆయిల్ పోయాలి. ఒక గరిటె అయితే సరిపోతుందండి. ఉల్లిగడ్డ వేయించాలి. ఉల్లిగడ్డ వేస్తాం. ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా. బిగినర్స్ కానీ బ్యాచిలర్ కానీ ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్గా చేసుకునే వంట. ఉల్లిగడ్డ వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కలిపి గ్రైండ్ చేసిందండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి వేయించి కొద్దిసేపు వేగిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించే వరకు కొంచెం లైట్గా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలంటే 2 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం స్పైసీ తక్కువ తినేవాళ్ళంటే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్, స్కిన్లెస్ అండి ఇది. 1/2 కిలో చికెన్ శుభ్రంగా 2-3 సార్లు కడిగి పసుపు, సాల్ట్ వేసి కళ్ళుప్పుకుంటే కళ్ళుప్పుతో అయినా కడుక్కోవచ్చు, లేదంటే సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా శుభ్రంగా కడిగేసి పెట్టిన స్కిన్లెస్ చికెన్ అండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. రెండు 3 నిమిషాలు ఇలా ఆయిల్లోనే మగ్గాలి. మగ్గితే నీసు వాసన రాకుండా ఉంటుంది. నీసు వాసన మొత్తం పోతుంది. తెగితే నీసు వాసన వస్తుంది. పైన టమాటా ముక్కలు ఇలా జల్లేసి లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్లోనే కొద్దిసేపు 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకోండి. నేనైతే గ్లాసున్నర పోస్తున్నాను, మీరు చూసి పోసుకోండి. మళ్ళీ చికెన్ ఉడకాలి కదా. ధనియాల పౌడర్ 1 స్పూన్, మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మధ్యలో లేకపోతే మాడిపోతూ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ముక్క ఉడికిందో అలా చూసుకుని మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి.